హాయ్ ఒక మంచి అందమైన కథని ఒళ్ళు గగురు పొడిచే హారర్ స్టోరీగా మార్చగలమా? వినడానికి వింతగా ఉంది కదా, కాని ఈరోజు మనం అదే చేయబోతున్నాం. ఒక ప్రశాంతమైన కథను తీసుకుని దానికి చిన్న చిన్న ట్విస్ట్లిస్తూ అది ఎంత భయంకరంగా మారుతుందో చూద్దాం. ఇక మొదలు పెడదామా? అసలు పాయింట్ ఇదే. ఒక అందమైన కథని భయానక కథగా ఎలా మార్చొచ్చు? ఈ ప్రయాణాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. కేవలం కొన్ని పదాలు, ఒకే ఒక ఐడియా కథలోని ఫీల్ మొత్తాన్ని ఎలా తలక్రిందులు చేస్తుందో గమనిద్దాం రండి. సరే, మరి మొదలు పెడదాం. ముందుగా ఆ అందమైన కథ ఏంటో చూద్దాం. ఒరిజినల్ వర్షన్ అన్నమాట. ఇది చాలా ప్రశాంతంగా, మనసుకి హాయిగా అనిపించే కథ. దీని సెట్టింగ్ ఏంటి, క్యారెక్టర్స్ ఎవరు, ఎండింగ్ ఎలా ఉందో చూద్దాం. కథ మొదలయ్యేది ఒక పర్వత ప్రాంతంలోని గ్రామంలో. అక్కడో వింత. శరదృతువు అంటే ఆటమ్ సీజన్ ఎప్పటికీ అంతం కాదు. ఊరంతా ఒక గోల్డెన్ కలర్లో నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది. వింటుంటేనే ఏదో మాయాలోకంలో ఉన్నట్టు అనిపిస్తోంది కదూ. ఇక మన మెయిన్ క్యారెక్టర్ హెలారా ఒక పెద్దావిడ, పెయింటర్. ఆమె ఇంటి ముందున్న ఓ చెట్టుమీద ఒకే ఒక ఆకు మిగిలి ఉంది. అది మామూలాకుగాదు, మంచి ప్రకాశవంతమైన ఎర్రటి రంగులో, ఆ నిశ్శబ్దంలో అదొక్కటే ఒక ఆశకిరణంలా కనిపిస్తుంది. ఇంకేముంది, హెలారా వెంటనే దాని అందాన్ని తన పెయింటింగ్లో బంధించాలని ఫిక్స్ అయిపోతుంది. ఆమె పెయింటింగు పూర్తి చేసిందో లేదో ఆ ఆకు నెమ్మదిగా చెట్టునుంచి రాలి నేరుగా ఆమె కిటికీ దగ్గరొచ్చి ఆగింది. కరెక్ట్గా అదే సమయానికి మొదటి మంచు తునక భూమిని తాకింది. అంటే చూడండి, ఇక్కడే ఉందసలు బ్యూటీ. ఆ ఆకు వింటర్ని ఆపట్లేదు, తన అందాన్ని గుర్తించి దాన్ని బంధించే ఒక ఆర్టిస్టు కోసం వెయిట్ చేస్తోంది. ఎంత మంచి ఎండింగ్ కదా. సరే, ఇక్కడి వరకు కథ చాలా అందంగా ఉంది. ఇప్పుడు మనం ఒకే ఒక మార్పు చేద్దాం. ఈ చిన్న ట్విస్టుతో కథ మొత్తం ఎలా మారిపోతుందో మీరే చూడండి. ఇక్కడ చూడండి, కథ ఎక్కడ మలుపు తిరిగిందో. ఒరిజినల్ కథలో ఆకు నెమ్మదిగా కిటికీ మీద వాలింది. కాని మన ట్విస్ట్లో ఆ ఆకు గాలిలో తేలుతూ ఒక మనిషి ఆకారాన్ని తీసుకుంది. అంతే, ఈ ఒక్క మార్పు చాలు ఈ అందమైన కథ కాస్తా భయంకరంగా మారడానికి. అంతేకాదు, ఆ ఆకారం మాట్లాడటం మొదలుపెట్టింది. గాలిలో తేలియాడుతున్నట్టుగా ఒక స్వరం, ఇప్పుడు నా వెచ్చదనాన్ని నాకిచ్చేయ్ అని అడిగింది. ఏంటి ఆ వెచ్చదనం? ఆటం సీజన్ వెచ్చదనం గురించా, లేకపోతే దీని వెనుక ఏదైనా భయంకరమైన అర్థం ఉందా? ఇక్కడే ఉంది అసలు భయం. ఆ వెచ్చదనమంటే చెట్టు కింద పూడ్చిపెట్టిన శవాల నుంచి పీల్చుకున్న ప్రాణశక్తి. ప్రతి శరదృతువులో ఆ చెట్టు ఆ శవాల నుంచి జీవాన్ని పీల్చుకోవడం వల్లే ఆ ఆకులకి ఆ నెత్రు రంగు వస్తుందన్నమాట. ఇప్పటిదాకా అందంగా కనిపించిన ఆ ఎరుపు రంగు ఇప్పుడెంత భయంకరంగా అనిపిస్తుంది కదా. చివరికి ఏమైందంటే, అప్పటిదాకా నేలమీదున్న ఆకులన్నీ ఒక్కసారిగా గాల్లోకి లేచి ఒక సుడిగుండంలా మారి ఎలారే అని ఆ చెట్టువైపు లాక్కెళ్ళిపోయాయి. పాపం ఆమె ముఖం ఆ తర్వాత ఒక కొత్త శపించబడిన పెయింటింగ్లో శాశ్వతంగా బందీ అయిపోయింది. చూశారా, ఒక అందమైన కథ ఎలా ఒక విషాదంగా మారిపోయిందో. అయితే ఆగండి, భయం ఇక్కడితో ఆగిపోలేదు. ఇది ఇంకా దారుణంగా మారింది. అంటే ఒక వ్యక్తిగత విషాదం కాస్త మొత్తం ఊరికే శాపంగా ఎలా మారిందో చూద్దామిప్పుడు. ఎలారా మాయమైపోయిన తర్వాత ఆ కిటికీ దగ్గరున్న ఆకు రాలిపోలేదు, అక్కడే అతుక్కుపోయింది. కాని విచిత్రంగా అది పెరగడం మొదలుపెట్టింది. మొదట ఒక చెయ్యంత సైజుకి, తర్వాత ఒక ముఖమంత సైజుకి, చివరికి కిటికీ మొత్తాన్ని ఒక నెత్తుటి చర్మంలా కప్పేసింది. ఊహించుకుంటేనే ఉళ్ళు జలధరిస్తుంది కదూ. ఆ ఆకు మాత్రమే కాదు, ఆ చెట్టు కూడా ఒక రాక్షసిలా మారిపోయింది. చెట్టు కొమ్మలు వేళ్లతో ఉన్న మనిషి చేతుల్లా వంకర్లు తిరిగాయి. ఇక ఆ చెట్టుకు కొత్తగా మొలిచే ఆకులేంటో తెలుసా? అవి నిశ్శబ్దంగా అరుస్తున్న చిన్న చిన్న మనుషుల ముఖాలు. అన్నిటికన్నా భయంకరమైన విషయమేంటంటే, ఆ చెట్టుమించి ఎలారా గొంతు వినిపిస్తుంది. చూడండి, పెయింట్ చేయండి, మాతో చేరండి అంటూ గుసగుసలాడుతూ ఉంటుంది. ఈ శాపాన్ని ఆపాలని కార్తిక్ అనే ఓ ధైర్యవంతుడు ముందుకొస్తాడు. అతను ఆ కిటికీని కప్పేసిన పెద్ద ఆకును నాశనం చేద్దామని వెళ్తాడు. కాని అతను దగ్గరికి వెళ్లగానే ఆ ఆకు ఒక పెద్ద నోరులా తెరుచుకుంది. దాని లోపల ఎలారా కనిపించింది. ఇంకా బతికే ఉంది, కాని ఆ ఆకులో కలిసిపోయి బందీగా ఉంది. ఆ క్షణంలో ఎలారా, ఆ ఆకు రెండూ కలిసి ఒకే గొంతుతో మాట్లాడాయి. నువ్వు తప్పించుకోలేవు, నాకు ఇలాగే జరిగింది, ఇప్పుడు నీవంతు అని. అంటే చూడండి,
బాధితురాలు రాక్షసుడు రెండూ ఒకటైపోయాయి. ఇక కార్తీక్ కూడా ఆ శాపంలో చిక్కుకుపోయాడు. ఇప్పుడు ఆ ఊరు మొత్తం ఖాళీ, మనుషులెవరూ లేరు. ఆ చెట్టు మాత్రం వందల కొద్దీ మనుషుల ముఖాలతో నిండిపోయి ఎప్పటికీ అంతం కాని ఒక ఆహ్వానాన్ని గుసగుసలాడుతూనే ఉంటుంది. ఒక్క వ్యక్తితో మొదలైన భయం ఇప్పుడు మొత్తం ఊరిని కవళించేసింది. ఒక అంతులేని శాపంలా మారిపోయింది. సరే, ఇప్పుడుదాకా మనం ఒకే కథకు 3 వర్షన్లు చూశాం. 1 అందమైనది, 2 భయానకమైనవి. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. భయం ఎలా పుట్టింది అంటే, ఈ అందమైన కథని ఇంత భయంకరంగా మార్చడానికి ఎలాంటి టెక్నిక్స్ వాడామో ఒకసారి విశ్లేషిద్దాం. పాడుబడిన ఆ ఊరిలో ఓ ఎర్రటి చెట్టునుంచి ఓ పిలుపు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. మన కథ మొదలయ్యేది ఓ చిన్న గ్రామంలో. అక్కడ శరదృతువు ఎప్పటికీ ముగియదు. ఆ చలిలోనూ ఒకే ఒక ఎర్రటి ఆకు రాలిపోనని మొండికేసింది. ఆ ఆకులోనే చివరి వెచ్చదనముందనుకున్నారు ఊళ్ళోవాళ్లు. కాని అది నిజం కాదు. దాని అందాన్ని, ఆ తెగువని కాన్వాస్పై బంధించాలని నిర్ణయించుకుంది ఎలారా? సరే, ఇక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుంది. ఆ నిశ్శబ్దం బద్దలవుతుంది. ఆమె చిత్రం పూర్తి చేసిందో లేదో ఓ మార్పు మొదలైంది. అది కింద పడలేదు, గాల్లోనే తేలుతూ ఓ భయంకరమైన రూపంలోకి మారిపోయింది. లక్షల కొద్దీ ఎండుటాకులు కలిపి చేసే శబ్దంలా పెదవులలేని ఓ గొంతు మాట్లాడింది. క్యాన్వాస్ మీద ఉన్నది రంగు కాదు, అది పచ్చి రక్తం, సజీవంగా మెరుస్తోంది. అసలు విషయమేంటంటే, ఆ ఆకులోని వెచ్చదనానికి కారణం వేరే ఉంది. ఆ చెట్టు బతికేది సూర్యరశ్మితో కాదు, అది నీడనిచ్చే సమాధుల్లోని శవాలతో. మొదట బలైంది ఎలారానే. ఆమె వెచ్చదనం కూడా ఆ శాపంలో కలిసిపోయింది. ఎలారా మాయమవ్వగానే ఆ భయంకరమైన ఆకు కిటికీమీద మళ్లీ కనిపించింది, పెరగడం మొదలుపెట్టింది. అది నెమ్మదిగా పెరుగుతూ అచ్చం రక్తం, చర్మంతో చేసిన ఓ మరకలా మారింది. ఆ శాపం ఒక్కరితో ఆగేలా లేదు, దానికిప్పుడు మొత్తం ఊరు కావాలి. దాని లోకల ఎలారా ముఖం ఆ రాక్షస చర్మంలో కలిసిపోయి కనిపించింది. వాళ్ళిద్దరి గొంతులు ఒక్కటయ్యాయి, చెట్టు కొమ్మలు అతన్ని కూడా లాగేసుకున్నాయి. ఇప్పుడు శాపం రెట్టింపయ్యుంది. దాని అందాన్ని చూసిన వాళ్ళెవరూ మిగలరు. కొద్ది రోజుల్లోనే ఊరంతా ఖాళీ. కాని చెట్టు మాత్రం నిండుగా ఉంది. దాదాపు 100 మంది, 100 ఆత్మలు. ప్రతీ ముఖం ఓ ఆకులా మారి ఆ శాశ్వత శరదృతువులో నిశ్శబ్దంగా ఘోషిస్తోంది. ఇప్పటికీ ఆ దారిన వెళ్లేవాళ్లకి ఆ ముఖాలు గుసగుసలాడుతూనే ఉంటాయి. ఇదే భయంకరమైన ముగింపు. కొన్ని అందాలను చూసి ఆస్వాదించకూడదు, పారిపో